ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరులోని మల్లారంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన హరీష్ రావు 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామన్న మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. దాదాపు 1200 కోట్ల ఎంఎస్పీ, 200 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. తీవ్ర చలిలో రైతులు కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయండి, సెంటర్లు పూర్తిగా ఓపెన్ చేయండి, కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి. రాష్ట్రంలో సగం మిల్లులు ఇంకా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వకపోవడం వల్ల, మిల్లులు టైఅప్ కాకపోవడం వల్ల వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యమైతా ఉంది. దయచేసి మిల్లులు టైఅప్ చేయండి, అన్ని పీపీటీ సెంటర్లు తెరవండి, రైతులకు వెంటనే డబ్బులు చెల్లించండి. పోయిన యాసంగి ఈ వానాకాలం బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మక్క రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. మక్కలు కొనడంలో ఇబ్బంది పెడతా ఉన్నారు, ఆ కొన్న మక్కలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. వెంటనే మక్క పండించిన రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.